హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీ అన్న. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. హ్యాపీ పొంగల్ టు యూ ఆల్. ఇంక ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా జరిగింది, ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనే విశేషాన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. మార్నింగ్ లెగంగానే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వాకిట్లో ముగ్గు కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నానండి. ఈ రోజు మార్నింగ్ వాక్ ని స్కిప్ చేసి ముగ్గు వేయడం కంప్లీట్ చేస్తాను అనమాట. లేకపోతే ఏమవుతుందంటే డిలే అయిపోతుంది మిగతా కార్యక్రమాలకి. ఇంకా వాకింగ్ కి వెళ్ళలేదు ఈ రోజు. ఇంకా టైంలో నేను రంగోలీ వేసేసుకున్నానండి. కింద అయిపోయిన తర్వాత మెల్లిగా ఇంకా పైన కూడా క్లీన్ చేసేసుకుని తులసికోట దగ్గర అంటే గుమ్మం దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకోవడం జరిగిందండి. ఈ ముగ్గులు పెట్టుకోవడం అయిపోయింది అంటే కనుక మిగతా ప్రాసెస్ చాలా ఈజీగా మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. కాబట్టి బయట క్లైమేట్ కూడా ఇంకా పూర్తిగా సన్ రైజ్ అవ్వలేదండి. కింద ముగ్గు అయ్యేటప్పటికి ఇంకా చీకటిగానే ఉంది. పైకి వచ్చేటప్పటికి కొంచెం బెటర్ అనమాట. ఈ రోజు నేను చేసిన స్పెషల్స్ వచ్చేసి బూరెలు, పునుకులు అంటే చింతపండు పులిహోర అండి. ప్రతి ఇంట్లోనూ ఇవే ఉంటాయేమో అనుకుంటాను నేను. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజే పలానవి చేయాలనేది ఆల్రెడీ సంవత్సరాల తరబడి అలవాటు అయిపోయింది కదండి. ఇంకా అవే చేస్తాము. రెగ్యులర్ గా చేసే ఫుడ్ అదే ఉంటుంది. పర్టికులర్ పండుగల రోజు అనమాట. ఇంకా పిండి వంటలు అవి ఎలాగో చేసుకుని స్టోర్ చేసుకుంటారు కదా. ఇంకా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మా వారు కూడా తను పూజ చేసేసుకున్నారు. ఈ రోజు మా వారి డ్రెస్ ఇది సంక్రాంతి స్పెషల్. నాది వచ్చేసి ఈ కలర్ శారీ అండి. ఎల్లోకి పర్పుల్ కలర్ అంచు అనమాట. గ్రీన్ విత్ పర్పుల్. అన్ని పిండి వంటలు కూడా చాలా బాగా కుదిరినాయండి. మొత్తానికి పూజ అదే అయిపోయిన తర్వాత హ్యాపీగా చేసిన ఫుడ్ ని ఎంజాయ్ చేసామన్నమాట. ఫ్రెండ్స్, ఇదండి మా ఇంటి సంక్రాంతి పండుగ. మీరు కూడా మీ సంక్రాంతి పండుగని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి లైక్ చాలా చాలా విలువైంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.